దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళుగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరి మనమందరము కూడా ఈ లెంట్ కాలములో ప్రభు యొక్క కృప ద్వారా మరి కొనసాగడానికి దేవుడు సహాయం చేసి నడిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. 4వ వారంలో దేవుని సన్నిధిలో మనము చేరి దేవుని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నడిపించినటువంటి వేణుగోపాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత వారము మనము ధ్యానించినటువంటి అంశంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరలా దాన్ని కంటిన్యూగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ ఒకసారి గుర్తుకు రావాలి అంటే ప్రతిరోజు కూడా వాక్యాలే కదా, మరి కొన్ని గుర్తుంటాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. 677వ పాట పాడుకొని గుర్తు చేసుకుందాం. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమను వివరించుతూ స్తుతించా. విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేసా. ఆనాటి యూదులే నిన్ను చంపి అనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపి అనుకుంటి, కాదు కాదయ్యో నా పాపమునకే, కాదు కాదయ్యో నా పాపమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేసా. విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేసా. నాయతిక్రమములకై నలుగాగొట్టబడి, నాయతిక్రమములకై నలుగాగొట్టబడి, నా దోషములను నీవు ప్రియముగను దోషించివా. నా దోషములను నీవు ప్రియముగను దోషించివా. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమ
స్వరూపమును లేక సోలిపోతివ ప్రియుడా స్వరూపమును లేక సోలిపోతివ ప్రియుడా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేస విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేస. హల్లెలూయా. అందరికి వచ్చేస్తే మీ మొహం నాకు కనబడుతుందేమో కదా, ఖాళీ ఉంటుంది కదా పైన. వచ్చేసేయండి అందరూ కూడా. పెళ్ళైన వాళ్ళు ఉండుకుంటున్నారు, పెళ్లి కానీ ఆనర్స్ వస్తే పెళ్ళైన వాళ్ళకి పర్మిషన్. దేవునికి మహిమ. మీ అందరికీ చాలా మాటలు లేనటువంటి దేవుని బిడ్డరా, మరి గత వారము మనము మాట్లాడుకున్నటువంటి అంశము ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటే, వదకు తేబడు గొర్రె పిల్ల. వదకు తేబడు గొర్రె పిల్ల. గొర్రె పిల్ల స్థానంలో మనందరి యొక్క పాప క్షమాపణ విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల స్థానంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఆయన గురించి చెప్పబడినటువంటి ఆ మాటలు నెరవేరైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా వదకు తేబడిన గొర్రె పిల్ల, ఏ లోపము ఏ మచ్చ లేనటువంటి గొర్రె పిల్ల అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. సరైనటువంటి టైంలో సరైనటువంటి వయస్సులో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చినటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా బలియర్పణము చేయబడినటువంటి గొర్రె పిల్ల. సృష్టి ఆరంభంలో చర్మపు చొక్కాయల కొరకు వారి యొక్క సిగ్గుని కప్పివేయడానికి ఆదాము అవ్వల కోసము దేవుడు చేసినటువంటి గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల కూడా యేసుక్రీస్తు ప్రభువారు ధ్యానం చేస్తాం. మూడవదిగా పాస్కా గొర్రె గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. పాస్కా గొర్రె పిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు జంతువుగా ఉంటున్నటువంటి గొర్రె పిల్లలు బట్టి వారు విమోచించబడితే, ఈ రోజు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనమందరం కూడా విమోచించబడి కాపాడబడి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాన్ని మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనే గత వారము ధ్యానం చేసినటువంటి ఆ యొక్క వాక్య భాగము నుండి 7వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల అని మనకి కనబడుతుంది. రెండవదిగా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో ఈ గొర్రెలకు విపరీతమైనటువంటి ఈ శరీరమునకు ఒక బొచ్చు లేకపోతే ఆ ఉన్ని అనేటువంటిది వారికి విరివిగా దొరుకుతూ ఉంటది. అందుకోసమనే ఆ వ్యాపారం కొరకు ఎక్కువగా గొర్రెలను వారు మేపుతూ ఉంటారు. నిజంగా గొర్రెల తాలూకా ఆ ఉన్ని వాటి యొక్క బొచ్చు ద్వారా వారికి విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభప్రాప్తి వారికి కలుగుతూ ఉంటది. అనేకమైనటువంటి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. వాటి ద్వారా అనేకమైనటువంటి వస్తువులు తయారు చేయడము, ముడి సరుకుగా అనేక దేశాలకి ఈ యొక్క బొచ్చు ఆ ఉన్ని అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తారు. దాంతో మన అందరికీ తెలుసు కదా, ఈ సాల్వాలు, ఈ స్వెటర్స్, ఈ రగ్గులు, ఇటువంటివన్నీ కూడా మంచి నాణ్యత కలిగినటువంటివి ఒరిజినల్ దాంతో చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ గొర్రెలు వాటి బొచ్చు కత్తిరించు అన్నప్పుడు నిజంగా అవి, నేను గత వారం కూడా చెప్పాను కదా, ఈ మేకలు అరుస్తాయి కానీ, మిగతా జంతువులు అరుస్తాయి కానీ, ఈ కోళ్ళు అరుస్తాయి కానీ, ఈ గొర్రె పిల్లకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దాన్ని చంపడానికి తీసుకెళ్ళినా సరే అది నోరు మెదపకుండా అది సైలెన్స్ గా ఉండిపోతుంది, అది కామ్ గా ఉండిపోతుంది. ఇక్కడ కూడా బొచ్చు కత్తిరించు అని దగ్గర మొన్నైతే నేను టీవీలో చూశాను. ఇప్పుడన్నీ కూడా మిషన్ వచ్చేస్తుంది, మిషన్లు వచ్చేసాయి. ఆ గొర్రె అలా నడుచుకుంటూ నిలబడితే ఒక స్టాండ్ లాగా ఉంటుంది, అది అలా ముందుకు పాస్ అవుతూ ఉంది. అది అలా ముందుకు పాస్ అయినప్పుడు ఆ మిషన్ తో ఒక ఈ దాటి అచ్చులు వచ్చినప్పుడు మొత్తం బొచ్చంతా మిషన్ కట్ చేసేస్తాడు. ఇటువైపు చూస్తేనేమో అది ఎంత బొద్దుగా ఇంత బొచ్చు వేసుకొని ఉంటా ఉంటది. ఆ తర్వాత చూస్తే ఏమీ లేదు, ఎంత సన్నంగా ఉందా ఇది, ఎంత దీనికి అసలు బలమే లేదా, ఎంత లావుగా కనబడింది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం ఆ మిషన్ లోకి అలా వెళ్ళి అలా అటువైపు వచ్చినప్పటికీ మొత్తం బొచ్చు అంతా కూడా కట్ అయిపోతా ఉంటుంది అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేస్తున్నాను, బొచ్చు కత్తిరించు అని ఎదుట కూడా గొర్రె ఏమాత్రం కూడా వెనక్కి పరిగెత్తడం కానీ, అమ్మో నా బొచ్చు నేను ఇవ్వను కదా. నిజంగా గొర్రెకు ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే దాని యొక్క బొచ్చే. ఎందుకంటే వర్షం వచ్చినా, లేకపోతే చలేసినా, మరి లేకపోతే మరి ఏ విధమైనటువంటి దాని ఒంటికి ఉండేటువంటి, మనకెలాగా ఆయా కాలాల్లో మనకి వస్త్రాలు మనం వేసుకుంటూ ఉంటామో, చలికాలంలో వర్షాకాలంలో ఏ విధముగా మనము ఈ యొక్క వస్త్రాలు మనం ధరించుకుంటామో అదే ప్రకారంగా గొర్రెలకు కూడా వాటికి ఉన్నటువంటి రక్షణ, వాటికి ఉన్నటువంటి కవచం లాంటివి ఏమిటి అంటే వాటికి ఉన్నటువంటి ఉన్నాయి, దానికి ఉన్నటువంటి బొచ్చే. ఆ బొచ్చు ద్వారానే అవి రక్షించబడుతూ ఉంటాయి. ఈ వాతావరణానికి, ఈ ఎదురయ్యేటువంటి పరిస్థితులకి కూడా అవి జాగ్రత్తగా రక్షణగా అవి ఉంటూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయినను సరే ఏమంటే ఈరోజు ఎవడైనా నీ వస్త్రం మీద చేపట్టుకుని చేసేటప్పుడు ఊరుకుంటావా? అంటాం కదా, నా వస్త్రాలు పట్టుకునే ఏంటి అంటాం కదా, తిరగబెడతాం కదా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట వాడు సిజర్ తీసుకున్నా, వాడికి ఏ విధమైనటువంటి ఆయుధం తీసుకున్నా, ఏ విధముగా అది కట్ చేయడానికి ఇష్టపడుతున్నా, ఏ విధమైనటువంటి మాట కూడా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు. గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు.
దినాల్లో నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కదా, పంచగాయాలు, 5 గాయాలు. ఏంటో మనం జ్ఞాపకం లేదు. 5 గాయాలు అనగా ఒక్కొక్క సందర్భంలో గచ్చమైనటువంటి తోట అంతా ఒక గాయం అని నేర్చుకున్నాం. అలాగే శిలువ శ్రమలన్నీ ఒక గాయం అని నేర్చుకున్నాం. శిలువలో పడినట్టు శిలువ ఎక్కిన తర్వాత అంతా ఒక గాయం అని నేర్చుకున్నాం. ఇక ముళ్ళ కిరీటం ఒక గాయం అని నేర్చుకున్నాం. పక్కలో బల్లెపోతూ ఇంకొక గాయం అని, పంచగాయాల కింద మనం డివైడ్ చేసి ధ్యానం చేశాం. అయితే ఈ పంచగాయాలు కూడా ఆయనకి చేస్తున్నప్పుడు, ఆయన ఆ శిక్షని అనుభవిస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. సిలువలో పలికి ఉన్నాడు 7 మాటలు, ప్రపంచ మానవాళి యొక్క రక్షణార్థమై ఆయన మాట పలికినాడు తప్ప ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. ఒక వాక్యం చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు చదువుకున్నటువంటి మూల వాక్య భాగము నుండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడా. ఇక్కడ బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తనకున్నటువంటి సమస్తమైనటువంటి రక్షణ కవచముగా ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆ గొర్రె ఎలాగైతే సమర్పించుకుంటూ ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ధనవంతుడై ఉండి, ఒక చక్కని పాట పాడుతూ ఉంటాం కదా, నీతిహీనుడనైనా నాకు, నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను, నీతి రక్షణ వస్త్రములను కొనసగిన నీతి రజా, కొనసగిన నీతి రజా, జయ జయ యేసు రాజా, జయ రాజాది రాజా నీకే జయ జయ, రాజాది రాజా నీకే జయ జయ. హల్లెలూయా. మనకి నీతి వస్త్రాలు ఇవ్వడానికి, నీతిహీనులుగా ఉన్నటువంటి మనకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మనకి ధరింపజేయడం కోసము ఆయన సామర్థ్యం ఏమైనా తక్కువ? ఏమంటే సామర్థ్యం ఏమైనా తక్కువ? పరలోకములో ఎంతమంది దూతలు ఉన్నారట? 1,000,000,000 దూతలు. పోయిన వారమే మనం జ్ఞాపకం చేస్తాం ప్రకటన గ్రంథంలో నుండి. ఆ యొక్క 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసుకుంటే 1,000,000,000 దూతలు ఆయన దగ్గర ఉన్నారు. 72,000 మంది యోధులు ఉన్నారు. ఆ కెప్టెన్స్ ఉన్నారన్నమాట. కానీ ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్టుగా ఆయన నోరు తెరవలేదు. పోయినటువంటి దేవుడిట అలాగే మౌనముగా ఆయన ఉండిపోయాడు. మౌనముగా ఉండిపోయాడు. దేని కొరకు తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కోసం. అందుకే నేను అంటాను, రక్షణ ఉచితమైనటువంటిదే, కానీ విలువలేనటువంటిది కాదు. ఒక మహా బలియాగము అందులో దాగి ఉంది. తర్వాత మరి యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా వదకు తేబడిన గొర్రెపిల్ల, శరభపు చొక్కాయల కొరకు బలియార్పణం చేయబడినటువంటి గొర్రెపిల్ల, పాస్కా గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల, వీటి గురించి మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావడానికి ముందుగా
బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందుగా పంపబడి ఆ బాప్తిస్మం ఇచ్చేటువంటి సమయంలో ఈ యోహాను మాట్లాడుతున్నటువంటి మాట, యోహాను సువార్త బైబిల్ తెచ్చారు కదా, చూపించమన్నా ఒకసారి. చూపిస్తున్నారు టాలెంట్ వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని రావాలా. రైట్, యోహాను వచ్చేవారిని ఎత్తమంటారు ఈ వారం పర్మిషన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఐదవదిగా లోక పాపములు మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల అంటే దేవుడు కూడా ఒక గొర్రె పిల్లని సిద్ధం చేశాడు. దేని కొరకు? లోక పాపముల కొరకు. లోకం అంతా కూడా పాపము చేత నిండిపోతుంటున్నప్పుడు, లోకం అంతా కూడా అపవిత్రమైనటువంటిదిగా మార్చబడినప్పుడు, దేవుడు తాను ప్రేమించినటువంటి లోకాన్ని ఎవడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఒక గొర్రె పిల్లని సిద్ధం చేశాడు. ఎందుకంటే రక్త ప్రోక్షణ అవశ్యం కదా, రక్తము చెందించకుండా పాప క్షమాపణ లేదు కదా. కాబట్టి దేవుడు కూడా ఒక గొర్రె పిల్లని సిద్ధం చేశాడు. ఏంటి ఆ గొర్రె పిల్ల అంటే, నిన్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, దేవుని కుమారుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. సాతాను అంటుంది దేవుని కుమారుడు అయితే, అన్నటువంటి వారు అంటారు కదా శిలువ మార్గంలో, దేవుని కుమారుడు అయితే నిన్ను తప్పించుకోవచ్చు కదా. కానీ కొంతమంది ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు. ఆ లిస్టులో దేవుడు మనందరినీ కూడా దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మార్చేశాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే ఒక గొర్రె పిల్లగా ఆయన మార్చేశాడు, ఒక బలిపశువుగా ఆయన ఊహించాడు. ఈరోజు ఎవరైనా ప్రభు మనకి ఇచ్చినటువంటి బిడ్డలని ఒక బలిపశువుగా మనం చూడగలమా? ఏమంటే ఒక బలిపశువు, ఇదిగో నా కొడుకు బలిపశువు, నా కుమారుడు బలిపశువు, నా కుమార్తె బలిపశువు అని నీవు అనగలవా? అనలేవు. ఆ ధైర్యము చాలదు. కానీ ప్రేమటువంటి దేవుడు బిడ్డరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతగా ప్రేమించి ఉన్నాడు అని మనం ప్రశ్న వేస్తే, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడు? బలి పశువుగా పంపించాడు. యోహాను చూస్తున్నాడు, వస్తున్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. ఇటువంటి ఆలోచన చేయట్లే, చూడగానే అర్థమైపోయింది యోహానికి, లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల వస్తుంది. గొర్రె పిల్ల ఒక గొప్ప యజ్ఞ పశువుగా వస్తుంది. ఆ లోక పాపములు మోసుకుంటున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ద్వారానే దేవునికి మనకును సంబంధం మళ్ళా తిరిగి పునరుద్ధరించబడింది. హల్లెలూయా. ఐక్యత, సమాధానము అనేటువంటిది కలిగింది. చక్కని పాట పాడతాం కదా, సంధి చేసి నడుపును నేను స్టార్ట్ చేసేది నా వంతు,
దాని వెనకాల మీరు అందుకోవడం మీ వంతు. అది అంత అలర్ట్ గా ఉండాలన్నమాట. నాకు అలా గుర్తొచ్చేస్తూ ఉంటే ఎత్తేస్తూ ఉంటాను. ఎక్కడైనా పట్ట ఇంకా తీలా 600 ఎంతమా 621 సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము కలిస్తే జీవం నోట్లోకి వెళ్తుంది. లోపల శక్తి వస్తుంది, కూర్చుంటే వస్తుంది. దేవుని బిడ్డగా యేసు రక్తం దేవునికి మనకును సంధి చేసిందండి. దేవునికి మనకును సమాధానపరిచింది. లేకపోతే పాత నిబంధన గ్రంథం ప్రకారముగా పంటికి పన్ను, కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం, ఏ చిన్న దోషము నీవు లేవియా కాండము ధర్మశాస్త్ర గ్రంథము చదివితే మనం ఎక్కడ ఉంటాం ఏమంటే? మనం ఎన్ని శిక్షలు, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపాలు అనేకమైనటువంటి అనుభవించవలసినటువంటి వారము. కానీ దేవుని ఉగ్రతను అంతటిని కూడా చల్లార్చింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే. హల్లెలూయా. సంధి చేసింది, సమాధానపరిచింది, శాంతపరిచింది. ఇక ఏ రక్తము, జంతువుల రక్తము ద్వారా కూడా ఏ విధమైనటువంటి సమాధానము లేదు, ఎటువంటి సంధి అనేటువంటిది లేదు. కానీ యేసయ్య రక్తం. ఈ దినాల్లో కూడా చాలా మంది అనేకమైనటువంటి బలులు అర్పిస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధమైనటువంటి మానవాళి రక్షణ కొరకు పరిశుద్ధమైనటువంటి మానవ రక్తమే అవసరము. ఆ రక్తము సరైనటువంటిది యేసు రక్తము. హల్లెలూయా. 6వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరొక గొర్రెను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనాన్ని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అనేకమైనటువంటి పరీక్షల తరువాత ప్రభు వాగ్దాన ప్రకారముగా వాగ్దాన పుత్రుడు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన తరువాత యుక్త వయసు వచ్చేటువంటి సమయంలో దేవుని యొక్క గొప్ప పరీక్ష. అబ్రహామా, నీకు ఒక్కడిగా ఉంచినటువంటి నీ యొక్క ప్రియ కుమారుని నాకు బలి కావాలి. నిజంగా అబ్రహాము యొక్క విశ్వాసము గొప్పది.
మనందరికీ తెలుసు ఆ యొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి ఏ విధముగా ఆటంకం ఏమీ కలుగజేయలేదు, కానీ దేవుని మాట చొప్పున బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఇక చివరి ఘట్టం వచ్చింది కదా, అక్కడికి ఇస్సాకు అడుగుతాడు, నాన్న నా తండ్రి బలి ఇవ్వడానికి కత్తులు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలిపశువు ఏది అంటాడు. బలిపశువు నువ్వేనా అని అనలే. ఈ రోజులో బలిపశువు నువ్వేనా అంటే ఒక తోపు తోసి పారిపోతాడు, కొండమేసి తోసేస్తాడు కదా. ఇక ఆ చివరి ఘట్టం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చేతులు కడతా ఉంటాడు. బలి పశువుకి ఎలాగైతే చేతులు కాళ్ళు కడతారు, అలాగా ఇస్సాకుకి తన సొంత కుమారుడు కడతా ఉంటే ఏ మాత్రము కూడా ఇస్సాకు నోరు కదపలేదండి. మరి అంతవరకు తెలియదు. ఎప్పుడైతే కడతా ఉన్నాడో అప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది, అమ్మ నన్ను చేసేస్తున్నాడు మా నాన్న అనుకుంటాడు కదా. కానీ అక్కడ ఏ మాత్రం కూడా నోరు కదపలేదు. ఇక బలి పీఠం మీద పడుకోబెట్టాడు ఇస్సాకు. ఇదిగో తన కత్తిని ఎత్తగానే దేవుని దూత ద్వారా అబ్రహామా అబ్రహామా స్వరం వినబడింది. ఆగాడు. ఆగిన వెంటనే అబ్రహాముతో అక్కడ పలుకుతున్నటువంటి మాట, అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే బలి మట్టుకు అక్కడ ఆగలా. ఏమంటే అక్కడ బలి మట్టుకు ఆగలా. ఏమి ఆ స్థానంలో ఏది బలయింది? గొర్రె పిల్ల బలయింది. ఇస్సాకును పక్కన పెట్టాడు. ఇదిగో గొర్రె పిల్లని ఎక్కడ చిక్కుకుందంట? ఆ పొదలో ఆ చిక్కుకున్నటువంటి కొమ్ములు తగులుకొనినటువంటి ఒక పొట్టేలు వెనక తచ్చు కనబడెను. ఈరోజు మనం ఇలా కనబడుతున్నాం. ఎదురుగా మనకున్నటువంటి స్థితి, గతి, మన అలంకరణ, మన యొక్క గొప్పతనం, ఇవన్నీ కూడా మనం కనబడుతున్నామంటే మన వెనుక గొర్రె పిల్ల బలియాగం ఉంది. హల్లెలూయా. మన వెనుక ఒక గొప్ప బలియాగం ఉంది. ఈరోజు మనం ఇలాగున్నామంటే మన వెనుక ప్రభు యొక్క గొప్ప రక్షణ కార్యము దాగి ఉంది. అక్కడ రాయబడి ఉంది చక్కగా, ఇదిగో తన కుమారునికి మారుగా. అంటే ఈరోజు నీకు నాకు మారుగా యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠం ఎక్కారు. హల్లెలూయా. సిలువనెక్కారు. ఆయన పొదలో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మారుగా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. మన స్థానములో ఎవరు వచ్చారండి? ఆయన వచ్చి. ఇదిగో ఐదవదిగా, ఆరవదిగా, ఇదిగో పొదలో తగులుకున్నటువంటి ఆ కొమ్ములు తగులుకున్నటువంటి గొర్రె, ఆ స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ భయంకరమైనటువంటి శ్రమలను ఆయన ఎదుర్కొని మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆరు గొర్రెలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి వరకు తేబడినటువంటి గొర్రె, 2
బల్యర్పణ చర్మపు చొక్కాయల కొరకు చేయబడినటువంటి గొర్రె, 3 పాస్కా గొర్రె, 4 పొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నటువంటి గొర్రె, 5 లోక పాపములు మోసుకుని పోసినటువంటి గొర్రె, 6 పొదలో కొమ్ములకు తగులు కొనబడి చిక్కుకొనబడినటువంటి గొర్రె. ఈ గొర్రె పిల్లలన్ని స్థానంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. 7వదిగా పరిపాలన చేయు గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఏం చూసినా సరే మనకి ఈ గొర్రె బిడ్డలారా, గొర్రెలారా సిలువను గురించిన వార్త, నశించిన వారికి వెర్రితనం, వాళ్ళకి వెర్రితనము, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల వరకే చూస్తున్నారు. గొర్రెపిల్ల స్థానంలో వచ్చినటువంటి దేవుని కుమారుణ్ణి వారు చూడలేకపోతా ఉన్నారు. గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చేసేటువంటి బలియాగమును వారు చూడలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మనందరికీ దేవుని శక్తి. వెర్రివాళ్ళంటే నిజంగా ఫూల్స్ మాట కదా. ఏప్రిల్ 1 వచ్చిందని ఏప్రిల్ ఫూల్ అంటాం కదా. లేదు బల్లి ఏప్రిల్ ఫూల్ అంటాం కదా. లేదు కప్ప ఏప్రిల్ ఫూల్ అంటాం కదా. నిజమైనటువంటి ఫూల్స్ ఎవరంటే గొర్రె పిల్ల బలియాగమును గుర్తించుకునేటువంటి వారందరూ కూడా ఫూల్సే. ఇక ఇదే గొర్రె పిల్ల పరిపాలన చేసేటువంటి గొర్రె పిల్లగా అది మారి మనందరినీ కూడా అది పరిపాలన చేయబోతా ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ఏలయనగా సింహాసనమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. రాజాది రాజుగా మనం పరిపాలించేటువంటి రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. ఈరోజు లోకంలో ఎవరైతే ఆయన కొరకు జీవించి పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగుతారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన పరిపాలన కిందకి మనం అందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం. ఈరోజు మన గురి, మన టార్గెట్ ఏంటి అంటే, ఏంటంటే మన టార్గెట్ ఇల్లు కట్టుకోవడమా, బంగారం సంపాదించుకోవడమా, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి. కానీ ప్రతి క్రైస్తవుని యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? నేను పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. తల్లి మదర్ తెరీసా ఆమె ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఇదిగో నేను భూమి మీద కళ్ళు మూస్తే మళ్ళా కళ్ళు తెరిచేది ఎక్కడంట? పరలోక రాజ్యంలోనే. హల్లెలూయా. అనేక మంది భక్తులైనటువంటి వారు ప్రాణత్యాగాలు చేశారు. వారి ఆత్మలను సైతము కూడా వారు హతసాక్షులు అయిపోయి దేవుని కొరకు మరణించారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా,
మనము ఈ గొర్రె పిల్ల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఈ మధ్యకాలంలో మనము ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మనం వింటూ ఉన్నాం. అది యాక్సిడెంటా లేకపోతే మర్డరా అనేటువంటిది పక్కన పెడితే, అది మన ప్రభుత్వం వారు దాన్ని తేలుస్తారు, పోలీసు వారు దాన్ని తేలుస్తారు. దాని విషయం పక్కన పెడితే, ఆయన ప్రభు కొరకు జీవించి మరణించినటువంటి ఆయన మరణం ప్రతి ఒక్కరికి కూడా తథ్యమేనండి. మొన్న భూకంపం వచ్చింది కదా, మయన్మార్, ఎంతమంది చనిపోయారు? 2,000 మందికి పైగా చనిపోయారు. అందులో రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు ఉన్నారు. ఇంకా నా వయసు ఉందిలే, ఇంకా మీద పడతా ఉందిలే, ఇంకా ఎప్పుడోలే మరణం అనుకోవడానికి లేదు అండి. ఏదో ఒక కారణము చేత ఎప్పుడోకప్పుడు యుక్త వయసులోనో, వృద్ధాప్యంలోనో, మధ్య వయసులోనో ఎప్పుడోకప్పుడు నీవు ఖచ్చితంగా మరణించవలసిందే. మరణించబడిన తర్వాత నీవెక్కడికి పోతావు అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రె పిల్ల పరిపాలన చేసేటువంటి ఆ మహా తేజోమైనటువంటి పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్తావా, లేకపోతే అగ్ని ఆడదు, పురుగు చావదు అంటున్నటువంటి భయంకరమైనటువంటి ఆ నరకంలోనికి నీవు పోతావా? ఈరోజు ఎంత గొప్ప రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారు బలి అయి ఆయన చివరి రక్తము పొట్టు వరకు కూడా నీకు కార్చి ఎంత గొప్ప రక్షణ. మనం చెప్పాను కదా, మొత్తం బంగారు పల్లెములో పెట్టి నీ ముందు భోజనం పెట్టినట్టుగా ఆయన సిద్ధపరిచి పెట్టాడు. దాన్ని నీవు చేతులతో తీసుకుంటేనే కదా, నీవు అంగీకరిస్తేనే కదా, ఆ రక్షణ అనేటువంటి తెలుసుకుంటేనే కదా. ఎంతకాలము జీవించినా, కొంతకాలమే జీవించినా నీవు ప్రభు యొక్క గొప్ప ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకొని ఆ పరిశుద్ధతను కాపాడుకొని నీవు జీవించాలి. ఎందుకంటే వారి ప్రతి కన్నుల బాష్ప బిందువును తుడిచివేయును, జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్ గారు ఆయన కొంతకాలమే జీవించి ఉండవచ్చు, 40-45 ఇయర్స్ మధ్యలో ఉన్నాడు ఆయన. కానీ తన ప్రయాణాన్ని ఎంతవరకు దేవుని మాటలు చెప్పాలో, ఎంతవరకు దేవుని సువార్త చేయాలో, ఎంత మందిని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాలో వారి పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. భక్తులైనటువంటి వారు కదా. అపోస్తలులు స్టెఫన్ జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ఒకసారి అపోస్తల కార్యం చూడండి, ఒకసారి ఒక నిమిషం. 7వ అధ్యాయం కదా, 7వ అధ్యాయము చదవండి. ఆ మోకాల్లోని ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవుని బిడ్డరా, యేసే ప్రభువు, యేసే రక్షకుడు, యేసే రారాజు అని ప్రకటిస్తుంటున్నటువంటి స్టెఫన్ ఏం చేశారంటే వాళ్ళతో కొట్టి చంపేశారు. కానీ దానికి ముందు, స్టెఫను చచ్చిపోవడానికి ముందు
మరణించడానికి ముందు ఒక దర్శనాన్ని చూశాడు. 56వ వచనం చూడండి ఒకసారి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు సూచిస్తున్నానని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకు ముందు చనిపోవడానికి ముందు చూస్తున్నటువంటి దర్శనం ఏంటంటే మనుష్య కుమారుడు ఆకాశ తన దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. అబ్బా, దేవుడు ఎక్కడున్నాడంట? దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే స్టెఫను మరణించాడో యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడుతున్నారండి. లేచి నిలబడి, నా ప్రియ కుమారుడా స్టెఫను, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ గొప్ప రాజ్యంలో నీవు పాలు భాగస్తూ. ఈరోజు ఒక అధికారి లేచి నిలబడ్డాడంటే ఆ వస్తున్నటువంటి వాడు ఘనమైనటువంటి వాడు కాబట్టి, ఈ రిపబ్లిక్ డే నాడు ఆ ఎర్రకోట ఆ బురుజులపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిలవబడతారు. ఎప్పుడు నిలబడతారు? పరమవీర చక్ర అవార్డు ఇచ్చినప్పుడు, పెద్ద పెద్ద అవార్డు ఇచ్చినప్పుడు సాక్షాత్తు ఆ యొక్క ప్రెసిడెంట్ నిలవబడి ఆ వచ్చినటువంటి వారిని ఆహ్వానిస్తూ వారికి ఒక మంచి అవార్డు వారికి ఇస్తూ ఉంటారు. వారు ఉన్నా లేకపోయినా ఆ తర్వాత వారు కూడా ఇస్తూ ఉంటారు. ఈరోజు భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అనేక మంది రాజులకు ప్రభువులకు ఉన్నతమైనటువంటి సింహాసనాసనటువంటి దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆయన విడుదలైనటువంటి వారు దేవుని కొరకు జీవించి హతసాక్షులైనప్పుడు ఆయన ఉన్న పొలముగా లేచి నిలబడి 2 చేతులు చాపి, ఇదిగో నా కొరకు నీవు బ్రతికావు, నా కొరకు నీవు భూలోకంలో మరణించావు అని చెప్పి ఆ 2 చేతులతో వారిని ఆహ్వానము పలుకుతాడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వీరందరూ హతసాక్షి అవడానికి గల కారణం ఏమిటి? ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను నిదానించి వారు చూశారు. ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమను వారు వర్ణించలేకుండా ఉండలేకపోయారు. ఆ ప్రేమను బట్టి వారే వధించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వలె వారు కూడా ఈ లోకంలో హతసాక్షులు అయిపోయారు. హల్లెలూయా. ఈరోజు మన స్థానంలో మనందరి కొరకు లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గుర్తించాలి. ఆ ప్రేమను ఇతరులకు మనం అందించాలి. సువార్త మనము చేయాలి. ముఖ్యముగా ఏదోలే అలవాటుగా ఇల్లు వచ్చేద్దాం, అలవాటుగా ప్రార్థన చేసేద్దాం, అలవాటుగా ఉందాం అనేటువంటి విధంలో మన క్రైస్తవత్వం ఉండకూడదు. నిజముగా గొర్రెపిల్ల స్థానంలో ఆయన లోకానికి వచ్చినాడని గ్రహించి నీ కృతజ్ఞత కలిగి అంత గొప్ప రక్షణను మనము కాపాడుకొని ప్రభు యొక్క కృప కొరకై మనం ఎదురు చూస్తూ జీవితం. ఇంకా ఏమైనా పాపములు మన హృదయాల్లో ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గొర్రెపిల్ల రక్తము ద్వారా అనగా యేసయ్య అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కడిగి వేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా స్థానంలో నీవే గొర్రె పిల్లగా వచ్చినావయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా, బల్యార్పణము చేయబడినటువంటి గొర్రె పిల్లగా
పాస్కా గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్లగా, లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి గొర్రెగా, ఇదిగో పొగలో తగులుకున్నటువంటి ఆ గొర్రె పిల్లగా, చివరిగా పరిపాలన చేసేటువంటి గొర్రె పిల్లగా, అయ్యా నువ్వు లోకానికి రాబోతున్నావు. అయ్యా నీవు లోకానికి రాబోతున్నావు, మమ్మల్ని తీసుకుని పోబోతున్నావు. నీ నిత్య రాజ్యంలో మేము వారసులుగా ఉండాలంటే ఇది గొర్రె పిల్ల రక్తంలో వారు తమ వస్త్రములు ఉతుకుకున్న వారు ధాన్యాన్ని వాక్యం చదివిస్తాం. మన కొరకు బలైనటువంటి దేవుని గొర్రె పిల్ల ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి వారే ఎదిగో బ్రహ్మ నా కొరకు మరణించినటువంటి దేవా నీకు వందనాలు, నీ కృపకే నీకు వందనాలు. అయ్యా గొర్రె పిల్ల స్థానములో నీవు వచ్చి నా పాపములను క్షమించి నా శాపములను సహించి అయ్యా నాకెంత గొప్ప విలువ ఇచ్చావు తండ్రి అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారు దేవుని సన్నిధిలో లేచి నిలబడాలని మనవి చేస్తున్నాను. లేదా మోకరించండి, ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో ప్రభా ఇంత గొప్ప ప్రేమను గొర్రెపిల్ల స్థానంలో అయ్యా నేను గొర్రెపిల్లను బలిగా అర్పించవసరం లేదు. అయ్యా నా తరపున నేను ఏమీ అర్పించవసరం లేదు నాయన, రక్తము చిందించిన అవసరం లేదు. నా కొరకు గొర్రెపిల్లగా లోకానికి వచ్చావయ్యా నీకు వందనాలు అని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నీవేయ మౌనివైనవే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నీవేయ మౌనివైనవే దూషించి అపహసించి హింసించిరాని దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెందు అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా
ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు తండ్రి మేము అర్పించవలసినటువంటి గొర్రె పిల్ల రక్తము అది మా పాపములకు అది సరిపోదు నాయన. మాటి మాటికి అర్పించాలి, ప్రతి నెల అర్పించాలి, ప్రతి పండుగకు అర్పించాలి, ప్రతి నీ సన్నిధిలో కూడినప్పుడెల్లా అర్పించాలి అయ్యా. అయినను మా పాపములు సంపూర్తిగా పోవటం లేదు, క్షమాపణ లేదు. తండ్రి అయినటువంటి దేవునికి సమాధానం లేదు అయ్యా. తండ్రి నాయన మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా నీ లోకానికి పంపించి మేము అర్పించవలసినటువంటి గొర్రె పిల్ల స్థానంలో అయ్యా, మేము అర్పించవలసినటువంటి గొర్రె పిల్ల స్థానంలో అయ్యా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా ఈ లోకానికి పంపించుట ద్వారా ఆ గొప్ప రక్షణ కార్యములు ప్రభువా మీరు సంపూర్తి చేశారయ్యా. మీకు వందనాలు వందనాలు వందనాలు. గొర్రె పిల్ల స్థానములో నిర్దోషమైనటువంటి కలంకములైనటువంటి దాగైనను మచ్చైనను ముడతైనను లేనటువంటి యోగ్యమైనటువంటి గొర్రె పిల్లగా అయ్యా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మా స్థానంలో ఆయన బలి పశువుగా మారి ఉన్నాడు అయ్యా. అయ్యా మేము నరకానికి పోకుండా, నశించిపోకుండా అయ్యా మా అందరికీ నిత్య జీవము ప్రసాదించడం కోసము దేవా అయ్యా నీ గొప్ప ఈ కృప ద్వారా ఈ రక్షణ మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు అయ్యా. మేము కృతజ్ఞత లేని వారముగా, ఏదో నామకార్థ క్రైస్తవులుగా, పేరుకు మాత్రము బాప్తిస్మం తీసుకున్నటువంటి వారముగా అయ్యా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా, నీ బలియాగములు చులకన చేసినటువంటి వారముగా మేము ఉండకుండా అయ్యా నీవు చేసినటువంటి గొప్ప కార్యమును ఎల్ల వేళలా మా హృదయములో మేము భద్రపరుచుకుంటూ కృతజ్ఞత కలిగినటువంటి వారముగా, సిలువకు సాక్షులుగా అయ్యా తండ్రి మేము జీవించుటకు సహాయం దయచేయాలని ఇదిగో నాయన కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో నిలవబడినటువంటి మోకరించినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నాయన నీ కృపలో నీ యొక్క ప్రేమలో బిడ్డను మీరు నడిపించాలని మనవి చేసుకుంటూ మహిమ ఘనత ప్రభావములు సింహాసనమందుండు ఆసీనుడైనటువంటి గొర్రె పిల్ల, వధించబడినటువంటి గొర్రె పిల్ల స్థానంలో ఉన్నటువంటి మా లోక రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామములోనే ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్.